श्री गुरुभ्यो नमः। हरिः ओम्। सर्वतन्त्र स्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शंकरार्याय वेदांत गुरवे नमः। तपोयज्ञदानादिभिः शुद्ध बुद्धिः विरक्तो नृपादौ पदे तुच्छ बुद्ध्या परित्यज्य सर्वं यदाप्नोति तत्त्वं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। तद्ब्रह्माहमस्मि। दयालुं गुरुं ब्रह्मनिष्ठं प्रशान्तं दयालुं गुरुं ब्रह्मनिष्ठं प्रशान्तं समाराध्य भक्त्या विचार्य स्वरूपं समाराध्य भक्त्या विचार्य स्वरूपं यदाप्नोति तत्त्वं निदिध्यास्य विद्वान्। यदाप्नोति तत्त्वं निदिध्यास्य विद्वान् परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। तद्ब्रह्माहमस्मि। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, శంకర భగవత్పాదుల వారు విజ్ఞాన నౌకలో కూర్చుండబెట్టి నేను ఇది, నేను ఇది, నేను ఇదే, నేను పరబ్రహ్మను, నేను పరబ్రహ్మను అనేటటువంటి అనుసంధానం చేయిస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే అహమస్మి, నేను ఉన్నాను అనేది మనందరికీ అనుభవమేనండి. మరి అనుభవంలో లేనిదేమిటండి, మనకు తెలియనిదేమిటండి అంటే ఎలా ఉన్నానో తెలియదు. ఉన్నాను అనేది, నాహమస్మీతి, నేను లేను అనేది ఎవ్వరికీ అనుభవం లేదండి. ఒక్కప్పుడు కూడా ఎప్పుడూ ఉన్నాను. అయితే ఎలా ఉన్నాను అనేది తెలియాలి అంటే మొన్నెప్పుడో మనం చెప్పుకున్నామే, అమ్మ మీరు బాగున్నారని ఒకరని, అయ్యో మీరు బాగాలేదని మరొకరు అంటే, అయ్యో నన్ను నేను చూసుకోవాలి, నేను ఎలా ఉన్నాను నేను తెలుసుకోవాలి అన్నప్పుడు ఏమిటి ఉపాయము? అద్దంలో చూసుకోండి. ఎప్పుడైతే అద్దంలో ముఖాన్ని చూసుకున్నానో అప్పుడు ఆ బాలేదు అన్నది ఒక ప్రక్క ఏదో మసయ్యింది, బాగున్నారు అన్నది ఒక ప్రక్క బాగుంది. అందుచేత ఇద్దరి మాటలు వాస్తవమే అని నేను చూసుకొని, బాలేదు అన్న దాన్ని చూసుకుని దాన్ని ఏం చేసుకుంటానండి, చెరిపేసుకుంటా ఆ మసి. ఎలానో అలా శాస్త్రము అనేటటువంటి దర్పణం అంటే అద్దం. ఏ రీతిగా మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటున్నామో అలా ఎప్పటికప్పుడు శాస్త్రం అనేటటువంటి దర్పణంలో చూసుకోవడం ఎలానో, అసలు దర్పణంలో చూస్తే నీవేమిటో నాకు తెలుస్తుంది, నీకు కూడా తెలుస్తుంది అని శంకర భగవత్పాదుల వారు మనకి తెలియచేస్తున్నారు.
ఎందుకంటే నేను అద్దంలో చూసుకోకపోతే నాకు తెలియదు, కానీ నేను ఎలా ఉన్నానో చూసే వాళ్ళకి తెలుస్తుంది. అలానే ప్రతి జీవుడు ఎలా ఉన్నాడో ఆ దివ్యత్వాన్ని, బ్రహ్మత్వాన్ని, బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి సద్గురువులకి సుస్పష్టంగా తెలుస్తుంది. అంచేత సుస్పష్టంగా తెలిసినటువంటి ఆ జ్ఞానులు మనకి ఏం చెబుతున్నారు? ఇదిగో నీవు ఇది, నీవు ఇలా ఉన్నావు, నీవు ఇలా ఉంటావు అని మనకు పదే పదే ఉపదేశిస్తున్నారు, పదే పదే అనుసంధానం చేయిస్తున్నారండి. ఎందుకని? ఉన్నాను అనేది తెలుసు కానీ ఎలా ఉన్నానో తెలియదు. అవును కానండి, నేను ఎలా ఉన్నాను అనేది తెలియకపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఇది ఎలా ఉంటుందంటే రండి, దెయ్యం పట్టిందండి. వీడికి దెయ్యం పట్టింది అనేది ఎవడికి వాడికి తెలియదండి. వాడికి దెయ్యం పట్టినట్టుగా వాడికి తెలియదండి. మరి ఎవరికి తెలుస్తుందండి? వాళ్ళు నా వాళ్ళు అని అనుకున్న వాళ్ళకి తెలుస్తుందండి. నా చిన్నప్పుడు దెయ్యం పట్టిందని మా వాళ్ళకి ఎవరికీ తెలియలేదండి. ఒక్క తాతగారికి మాత్రమే తెలిసిందండి. ఎందుకని? వారికి నా మీద చాలా ప్రేమ, వాత్సల్యం. ఎక్కడికి వెళ్ళిన మా మనోరాలు ఎంత బాగా చదువుతుందో తెలుసా అండి అని చెప్పుకునేటటువంటి వారికి, అయ్యో తీరా డయాస్ మీదకి ఎక్కిన తర్వాత చెప్పలేకపోయిందే, మాట రాలేదే, ఏదో అయ్యింది, ఏదో అయ్యింది, ఎవడో ఏదో చేశాడు అని కొట్టుకుని మొత్తానికి ఏదో గుట్టు తెలుసుకున్నారు. ఇక్కడ కూడా మనకు దెయ్యం పట్టిందండి. రామరామ, మీకు ఎప్పుడో చిన్నప్పుడు పట్టిందని మా అందరికీ పట్టిందంటారా ఏంటి? మేము ఒప్పుకోమండి అని అంటే, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పట్టింది ఏదో తెలిసిన వారు చెబుతారండి. ఎవరండి మనకి ఇక్కడ తెలిసి చెప్పేది? మా చిన్నప్పుడు తాతగారు, కానీ ఇప్పుడు పెద్దప్పుడు గురువు గారు. వారికి తెలుసండి. ఎందుకు ఏం దెయ్యం పట్టిందండి, ఏ ఊరి దెయ్యం అండి అని అంటే, అందరికీ వాళ్ళ వాళ్ళ ఒంట్లోనే ఉంటుంది ఆ దెయ్యం. ఎక్కడో ఊళ్ళో దెయ్యం కాదండి. ఏమో ఒంట్లో దెయ్యం అంటే మనస్సు అనేటటువంటి దెయ్యం. మనస్సు అనే దెయ్యం పట్టింది అనేది మనకు తెలియటల్లా. మనస్సు అనే దెయ్యం పట్టినప్పుడు, ఆ దెయ్యం లేనప్పుడు ఈ రెండు అవస్థలలో మార్పు ఉందండి. ఆ చిన్నప్పుడు పట్టినప్పుడు అడిగారు, ఎందుకు మీరు అలా అనవసరంగా అపోహపడుతున్నారు, ఆ పిల్లకి దెయ్యం పట్టిందని మీరు ఎలా చెబుతున్నారు అని అంటే, తాతగారు చెప్పేవారండి, అయ్యో అది చక్కగా చదివేది, నేను చెప్పిన మాటల్లా వినేది. ఇప్పుడు నా మాట వినట్లేదు. ఏ శ్లోకం చదవమన్నా చదవలేకపోతుంది, చదవాలని ప్రయత్నం చేస్తుంది, చదవలేకపోతుంది. అప్పుడే ఏమిటో నొప్పులు అంటుంది, అప్పుడే ఏమిటో పిచ్చి పిచ్చిగా చేస్తుంది. తన స్వభావం ఏమిటో నాకు తెలుసు, ఇప్పుడు స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. అంచేత విరుద్ధంగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఏదో పట్టి ఉండాలి, పట్టింది అని అంత కన్ఫామ్గా చేసి చెప్పారండి తాతగారు. ఇప్పుడు శంకర భగవత్పాదుల వారు చేసే కన్ఫర్మేషన్ ఏమిటి అంటే, స్వరూప స్వభావంగా వీళ్ళు సత్యంగా, నిత్యంగా, చిత్వంగా, ఆనందంగా, హాయిగా ఉండడం వీళ్ళ స్వభావం. ఎవరి స్వభావం అండి? వారికి శిష్యులము, వారికి భక్తులము అయినటువంటి మనందరి స్వభావము వారికి తెలుసండి. ఇంతకు మరి స్వభావంలో ఉండటం లేదండి? అయ్యో ఉండటం లేదు కదండి. ఎలా ఉన్నారండి? దానికి విరుద్ధంగా నేను ఎప్పుడూ ఉండను, నాకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, సో డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంది, ఇంకా ఎప్పుడో, ఇంకా తెలియలేదంతే. ఎప్పుడు తెలుస్తుంది? పోయిన తర్వాత తెలుస్తుంది. అంచేత అంతవరకు తెలియలేదు. ఇదంతా ఎవరి లక్షణం? పట్టిన దెయ్యం యొక్క లక్షణం. నేను బాగున్నాను, నేను బాగాలేదు, నాకేదో వచ్చేసింది, నాకేదో రోగం వచ్చేసింది. అదే ఇవన్నీ ఎవరి లక్షణాలు? దెయ్యం యొక్క లక్షణాలు. నేను ఏదో ఉండాలి, ఏదో సంపాదించేసేయాలి, సాధించేసేయాలి అనుకుంటే ఏమీ చేయలేకపోతున్నానే అనేది ఎవరి లక్షణం అండి? దెయ్యం లక్షణం. అంచేత ఈ లక్షణాలకు ఆ లక్షణాలకు ఇంత తేడా ఉంది కాబట్టి, ఇదిగో అది దెయ్యం లేనప్పుడు. మనందరికీ ఎప్పుడండి దెయ్యం లేనిది? గాఢ నిద్రావస్థలో. అప్పుడు దెయ్యం లేదు కాబట్టి అంత హాయిగా, అంత ఆనందంగా, అసలు ఏ చింత లేదండి.
ఆఖరికి బ్రహ్మ చింత కూడా లేదు. ఎందుకని బ్రహ్మనే నేనైతే ఇంక బ్రహ్మని వేరేగా చింతన చేసేదేముందండి. కానీ మెలకు వచ్చేసరికి, అలానే కలలోకి వెళ్ళేసరికి ఇళ్లలోని కలలోని పట్టిందండి దెయ్యం, మనోపిశాచం పట్టిందండి. ఇదే విషయాన్ని వశిష్ఠ భగవానుడు చెబుతారు రామచంద్ర ప్రభువుకి. అలానే ఇక్కడ శంకర భగవత్పాదులు వారు కూడా తెలియజేస్తున్నారు. ప్రతి సద్గురువుకి తెలుసండి శిష్యుల విషయం. మనం శిష్యులము అని మనం అనుకున్నా అనుకోకపోయినా వాళ్ళు నా పిల్లలు, వాళ్ళని ఉద్ధరించాలి. ఎవరైతే ఏమీ తెలియకుండా, కనీసం దెయ్యం పట్టింది కూడా తెలియకుండా బ్రతికిస్తున్నారు వాళ్ళు, అంచేత వీళ్ళకి దెయ్యం పట్టిందని వీళ్ళకి తెలియచేయాలి. వీళ్ళు కోరుకున్నటువంటి కోరిక నెరవేరాలి అంటే నేనేం చేయాలి? పట్టిన దెయ్యాన్ని వదిలించాలి. మరి వదిలించడానికి ఎవరండి? ఆ దెయ్యాన్ని వదిలించేటటువంటి భూత వైద్యుడు ఎక్కడున్నాడండి అని అంటే, వదిలించడానికి సిద్ధంగా ఉన్నాడండి శివుడు. ఆయన చుట్టూరు ఉండేవాళ్ళు భూతాలే కదండి, భూత ప్రేత పిశాచాలే కదా. శివయ్యకి చుట్టూరు ఉండేది వాళ్లే కాబట్టి ఎవరు అతన్ని శరణు కోరుతారో వాళ్ళ దెయ్యాలన్నింటినీ ఆయన దగ్గరికి లాగేసుకుంటాడు. అంచేత మన మనోపిశాచిని కూడా శివయ్య తీసుకుంటాడండి. శివానంద లహరిలో చెప్పారే, స్వామి నా దగ్గర ఈ మనస్సు అనేటటువంటి ఒక భూతం ఉంది, దాన్ని నువ్వు తీసుకో. నా దగ్గర ఈ చిత్తము అనేటటువంటి కోటి ఉంది, దాన్ని నువ్వు ఎలాగో భిక్షాటనకి వెళ్తావు కదా, ఇదిగో భక్తి అనే తాటితో నీ పాదానికి కట్టేస్తా. నీవెక్కడెక్కడికి వెళ్ళినా భవతే భిక్షాం దేహి అని అని అనడంతో వచ్చి నీకు భిక్ష వేసేస్తారు. అంచేత నా ఈ మనోభూతము, నా ఈ మనో వానరము నీకు నేను సమర్పిస్తాను స్వామి అని అన్నారు. అంచేత అక్కడ శివయ్య సిద్ధంగా ఉన్నాడు. మరి మనకు పట్టిన దెయ్యము ఏమిటి అనేది మనకు తెలియాలి, తెలియచేస్తూ ఉన్నారు. అంచేత ఇక్కడ శంకర భగవత్పాదులు వారు ఏం చేస్తున్నారు అంటే, ఎందుకు ఇంత వారికి శ్రమ? ఈ కర్తవ్యం ఏమిటి? దయాళుడు కాబట్టి, అతడు గురుడు కాబట్టి, అతడు బ్రహ్మనిష్ఠుడు కాబట్టి, వారు ఎలా ప్రశాంతంగా ఉంటారో ఈ సృష్టిలో ఉండే ప్రతి ప్రాణి ప్రశాంతంగా ఉండాలి అంటే ప్రశాంతత్వమే నా స్వరూపం అని గుర్తించాలి. అశాంతి ఎందుకు వచ్చిందండి? దెయ్యం పట్టడం వల్ల వచ్చిందండి. ఏం చేస్తే ఆ దెయ్యం పోతుంది అనే విషయాన్ని మనకి మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు. అది అశుద్ధంగా ఉండడం వల్లే దెయ్యం పట్టింది, దాన్ని శుద్ధం చేసుకుంటే ఉన్న దెయ్యం పోతుంది అన్నారు. ఈ విషయాన్ని తెలియజేసేటటువంటి గురువుని మనము ఆశ్రయించినప్పుడు గురువు మనకి విషయాన్ని చెప్పి మనకు పట్టినటువంటి భూతాన్ని లేదా దెయ్యాన్ని వదిలించి విచార్య స్వరూపం, ఎలా ఇంత మన గురించి ఆలోచన చేసేటటువంటి వారి పట్ల ఎంతటి కృతజ్ఞత ఉంటుందండి. ఇప్పటికీ నేను తలుచుకుంటే తాతగారి మీద నాకు చాలా ఎనలేని భక్తి కలుగుతుందండి, కృతజ్ఞత కలుగుతుందండి. ఏమో అంతటి ప్రేమ, కృతజ్ఞత, గౌరవము నాకు ఎవరి మీద లేవని చెప్పాలి. ఏది? కుటుంబ సభ్యుల మీద. గురువులు వారు సరే సరే, ఎందుకనంటే అంత తగ్గిన తర్వాత వారు అన్న మాట ఇప్పటికే గుర్తుందండి. అమ్మా, నీ స్వభావాన్ని కోల్పోయేట్టుగా ఆ దెయ్యం పడితే నిన్ను చూసి ఎంత బాధ కలిగిందంటే, అయ్యో ఎంత చక్కటి పిల్లకి, ఎంత చక్కగా చదివే పిల్లకి ఎందుకు పట్టిందా ఇది అని నేను ఎంత ఆవేదన పడ్డాను, నేను చెప్పలేను మాటల్లో అన్నారు. అంటే మరి నా మీద ఎందుకంత ప్రేమ అని అంటే, నా మనవరాలివి అని కాదు, మంచి విషయం నేర్చుకుని మంచి విషయం నలుగురికి వినిపిస్తున్నావు, నేను చెప్పగానే చదువుతున్నావు అని నాకు ప్రేమ అన్నారు. ఆ మాట ఇప్పటికి తలుచుకున్నప్పుడల్లా పెద్దల మనస్సు అలా ఉంటుంది. అందుకనే మన శ్రేయస్సు వారు యోచిస్తారు. ఇవాళ ఇప్పటికే నేను చెప్పాలంటే ఈ మార్గంలోకి రావడానికి బీజం వేసింది తాతగారు. ఆ తర్వాత గురువులు దేవుడమ్మ గారు, మెహర్ చైతన్యజీ మహారాజ్ వారు, అలానే బోధానందపురి మహారాజ్ వారు, యోగిని మాత గారు, కాశికానందగిరి మహారాజ్ వారు, తర్వాత గణపతి సచ్చిదానంద స్వామి వారు, ఇక ఆపై కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామి వారండి. ఇలా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు అలా 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 ఇన్ని మలుపులు తిప్పి, ఏమిటి నీ స్వరూపం ఏమిటి, నీ గమ్యం ఏమిటి, నీ లక్ష్యం ఏమిటి
అనేది విదితపరిచారు. అంచేత ఇక్కడ మనకు పట్టింది దెయ్యము అని మనకు తెలియలేదు. పట్టిన దెయ్యం గురించి వివరించారు. ఆ దెయ్యాన్ని ఎలా వదిలించుకోవాలో కూడా వివరించారు. ఎలా చెప్పుకున్నామే, పరిత్యజ్య సర్వం. నాది కాని దాన్ని నాది 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 అనుకుంటున్నావు. ఆ నాది అన్నదాన్ని విడిచిపెట్టు, నేను అన్నదాన్ని విడిచిపెట్టు. నేను నాది దెయ్యం. ఈ దెయ్యం ఎప్పుడు ఉంటుందండి? స్వప్నావస్థలో, జాగ్రత్త అవస్థలో ఉంటుంది. మనస్సు ఉంటేనే ఉంటుంది. అంచేత మనస్సే దెయ్యం. ఇంత చెప్పినటువంటి శంకర భగవత్పాదుల వారు ఏం చెప్పారంటే, నీకు ఆ విషయం తెలియడం కోసమని ప్రశాంతుడు, బ్రహ్మనిష్ఠుడు, దయాళుడు, కృపాసాగరుడు అయినటువంటి గురువుని చక్కగా ఆరాధన చేసి భక్తితో, ఎప్పుడైతే భక్తితో ఆరాధన చేశావో అప్పుడు గురువాక్యం ఏమిటో, గురువు యొక్క ప్రబోధ ఏమిటో నీకు అర్థమవుతుంది. అప్పుడు గురువు ఏం చెబుతారు? నీవెవరివో ఇప్పుడు యోచించు అని యోచింప చేస్తారండి. అదే విచార్య స్వరూపం. స్వరూపం గురువు ఏం చెబుతారండి? గురువు యొక్క స్వరూపం ఏమిదో అదే మన స్వరూపం. మన స్వరూపం ఏదో అదే గురుస్వరూపం. గురుస్వరూపం ఏదో అదే భగవత్ స్వరూపం. భగవత్ స్వరూపం ఏదో అదే నా స్వరూపం. అంచేత అటువంటి స్వరూపాన్ని చక్కగా విచారణ చేసినటువంటి వాడు ఎవరండి? అతడు విద్వాంసుడు. నిన్న మనం చెప్పుకున్నామే, విద్వాంసుడు అంటే కేవలం పాండిత్యం ఉన్నటువంటి వాడే కాదండి. విద్వాంస అనే శబ్దానికి వివేకము కలిగిన వివేకము నందు తన ఆచరణలో నిలుపుకునేటటువంటి వాడు. ఇది తెలియడం కోసం ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో అందరూ బ్రాహ్మణులే ఉండేవారు. ఒక రోజున ఒక ఆమె, నిత్యాగ్నిహోత్రులండి వాళ్ళంతా, అంటే ప్రతినిత్యము హోమం చేస్తూ ఉంటారు. అటువంటి ఆ నిత్యాగ్నిహోత్రులైనటువంటి ఒకరి ఇంటిలో ఒక ఆమె తాంబూలం బాగా నమిలి పొరపాటుగా భర్త హోమం చేస్తుంటే ఈ ప్రక్కన వేయడానికి బదులుగా హోమంలో వేసిందండి. అయ్యో, పొరపాటు జరిగింది అనుకుంది. ఆశ్చర్యం ఏమిటంటే తెల్లవారు చూసేసరికి, మరలా హోమం చేయాలని చూసేసరికి అక్కడ వేసిన ఆ తాంబూలపు పిడచ కాస్త బంగారు ముద్దగా ఉంది. ఏమిటిది అని ఆయన ఆశ్చర్యంగా చూస్తాడు ఆ హోమం చెయ్యబోయేటటువంటి ఆ పండితుడు. ఏమిటిది అంటే అప్పుడు వాళ్ళ ఆవిడ చెబుతుంది, నేను నిన్న ఇలా చేశానండి, అదే ఇలా జరిగినట్టుంది అని. ఇంకేముంది, ఈ వార్త మొత్తం ఊరంతా పాకిందండి. ఊరంతా పాకడంతో బంగారం ఎవరికి వద్దని అనిపిస్తుందండి? అందరూ అదే పని చేశారు. అందరూ ఆ హోమగుండంలో తాంబూలం వేసుకుని ప్రతి భార్య దానిలో వెయ్యడము, ప్రతి ఒక్కరికి రోజు వెయ్యడము, రోజు బంగారపు ముద్దలు దొరకడం. దానిలో ఎవరు తాంబూలపు ఆ పిడచ పూస్తే అక్కడల్లా తయారైన అందరికీ వచ్చిందండి బంగారం. అయితే దానిలో ఒక మంచి వివేకి తన ఆచారము, తన నిష్ఠ, తన అనుష్ఠానము ఇది మాత్రమే తప్ప పైసాకో లేకపోతే బంగారానికో పదవులకు దేనికి ఆశపడేవాడు కాదు. అతని భార్య కూడా సహజంగా స్త్రీ స్వభావం కదా, అతని భార్య కూడా అందరూ బంగారాన్ని సంపాదిస్తున్నారు, మరి మనకి కూడా కావాలి కదా, నేను కూడా చేస్తాను అని అంటే అతను చాలా కోపంతో, నీవు అలా చెయ్యడానికి వీల్లేదు, చేస్తే నేను విడిచిపెట్టేస్తా, నేను వెళ్ళిపోతా అని అతడంటే, మీరెందుకైతే నేనే వెళ్ళిపోతాను కోపం వచ్చి ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళు కోపం వస్తే ఎక్కడికి వెళ్ళిపోతారండి? పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతుంటే ఆవిడ వద్దని చెబుతూ ఆవిడ వెంట ఈయన వెళుతూ ఉన్నారు. సరిగ్గా ఊరి పొలిమేర దాటేసరికి ఒక ఆయన కనిపించాడండి. చాలా వర్చస్సుతో ఉన్నాడు. ఎవరాయన అంటే అప్పుడు అతను అడుగుతాడు, ఎవరండి మీరు అని అంటే, నేను అగ్నిహోత్రుణ్ణి. ఇంతవరకు ఈ మీ గ్రామంలో చేసినటువంటి ఆ నికృత్యానికి నీవు ఉండడం వల్లే నేను ఇంతవరకు వచ్చుకున్నాను. నీ నిష్ఠ, నీకు అగ్నిదేవుని పట్ల, హోమం పట్ల, ఒక యజ్ఞ యాగాదుల పట్ల ఉండేటటువంటి ఆ నిష్ఠ, ఆ గౌరవము,
ఆ మహిమ అనే దాని గురించి ఇంతవరకు నేను ఏమీ చెయ్యలేదు. ఇదిగో మీరు ఊరు పొలిమేర దాటారు కదూ, చూడండి ఒక్కసారి అన్నాడు. అంతేనండి, ఊరంతా దగ్ధమైపోతుంది. అంటే ఇంతవరకు ఎందుకు దగ్ధం కాలేదు? ఇన్ని రోజులు వాళ్ళు బంగారాన్ని బాగానే సంపాదించుకున్నారు అంతా. ఎందుకు? ఏమి లాభం? మొత్తం ఇళ్ళు కాలిపోయి, మనుషులు కాలిపోయి, అందరూ కాలిపోయి ఎంత బంగారం ఉంటే మాత్రం ఏమి లాభము? ఇదండి విద్వాంసత్వం అంటే. దేనికి ప్రలోభ పడకుండగా కేవలం వివేకంతో, అదిగో వాళ్ళిద్దరూ వెళ్ళారని మొత్తం ఊరంతా కాలిపోయింది. అప్పుడు భార్యకి, ఇతడి భార్యకి అర్థమయ్యిందండి, అరేదే వాళ్ళతో పాటు నేను కూడా అలా పొరపాటు చేసేదాన్ని, కానీ ఇవాళ నిజమేమిటో సత్యమేమిటో తెలిసింది అని క్షమాపణ కోరి భర్త పాదాల మీద పడి ఇద్దరూ కలిసి అగ్నిహోత్రుడికో నమస్కారం చేశారు. ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే, కొంతమంది అండి ఇప్పటికీ బ్రాహ్మణోత్తములను అపరిగ్రహణ అనేటటువంటి వ్రతంతో ఉంటారండి. ఏది తీసుకోరండి, రేపటికి ఏమిటి అనేది ఆలోచించరండి. పక్షులు ఎలా రేపటికని ఆలోచన చెయ్యవో, ఏ పూటకు ఆ పూట వెళ్ళి దొరికిన గింజలు తెచ్చుకుంటాయి, పిల్లలుంటే వాటి నోట్లో పెడతాయి. అంతే తప్ప మనలాగా వారం రోజులకు సరిపడగా దాచుకుందాము, సంవత్సరానికి సరిపడగా గోడౌన్స్లో పెట్టుకుందాము. ఇప్పటికీ అలాంటి బ్రాహ్మణోత్తములు ఉండడం వల్లనే ఈ మాత్రము ఇంత కోవిడ్-19 మూమెంట్లో కూడా ఈ మాత్రము ఉందండి. ఇంకా థర్డ్ వేవ్ వస్తుంది అని కొందరు, వచ్చేసింది అని మరికొందరు డాక్టర్స్ చెబుతున్నారు. ఏ వేవ్ వచ్చినా మనకు ఉన్నటువంటి ఆ నిష్ఠ, మన ధర్మము అనేటటువంటి ఆ వేవ్ని విడిచిపెట్టకుండా ఉంటేనండి ఏ వేవ్ వచ్చినా పర్వాలేదండి. ఏది వచ్చినా దాని పని చేసుకు వెళుతుంది, కానీ మన కర్తవ్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. అంచేది ఇక్కడ శంకర భగవత్పాదులు వారు విద్వాన్ నిదిధ్యాస్య, ఎవరైతే గురువును ఆశ్రయించి గురువును చక్కగా భక్తితో ఆరాధన చేసి స్వరూపాన్ని విచారణ చేసి నిదిధ్యాసనం చేస్తాడో అన్నారండి. ఎవరు ఎందుకు ఆ నిదిధ్యాసనం చేసినటువంటి విద్వాంసుడు అని అంటే, ఇదిగో ఇటువంటి నిష్ఠ కలిగినటువంటి వాడు. ఇంతకు నిదిధ్యాసనము అంటే ఏమిటి? వేదాంతానికండి 3 పిల్లర్స్ ఆఫ్ వేదాంత అంటారండి. శ్రవణ, మనన, నిదిధ్యాసనము అనేటటువంటివి 3 స్తంభాలు వేదాంతానికి. ఇందాక చెప్పుకున్నామే, నేను ఉన్నానని మనందరికీ తెలుసు, ఎలా ఉన్నామో మనకి తెలియదు. తెలిసినటువంటి పెద్దలు, సద్గురువులు శంకర భగవత్పాదులు వారు ఏం చెబుతూ ఉన్నారు? ముందుగా చెప్పినటువంటి వాడు తపోయజ్ఞదానాదులు చేసి శుద్ధ బుద్ధిని పొంది విరక్తిని కలిగి చక్రవర్తి పదవుల వంటి వాటిని కూడా తుచ్చంగా భావించి సర్వస్వాన్ని విడిచిపెట్టి ఏ తత్వాన్ని పొందుతూ ఉన్నాడో ఆ తత్వం అహమేవ. ఆ అహం అనేటటువంటిది ఏమిటి? తద్బ్రహ్మ అహం, నిత్యమైనటువంటి ఆ పరం బ్రహ్మ నేను. ఇది అనుసంధానం చేయిస్తున్నారు. అలానే 2వ శ్లోకంలో అరే నాకేమీ తెలియలేదండి అని అంటే, దయాళుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి ప్రశాంతుడైనటువంటి గురువును ఆశ్రయించి గురువును చక్కగా ఆరాధన చేసి భక్తితో, అంతేకాదు స్వరూపమేమిటి అనేది విచారణ ఎలా చెయ్యమని చెప్పారో గురువులు అలా విచారణ చేస్తూ ఏం చేశాడండి? అటువంటి విద్వాంసుడు అంటే అతడు విద్వాంసుడు. అటువంటి విద్వాంసుడు నిదిధ్యాస్య, నిదిధ్యాసనం చేశాడు. ఎందుకు ఏమా నిదిధ్యాసనము అంటే, తెలియని మనకు ఫలానా అని గురువు చెబితే శ్రవణం చెయ్యడం. బ్రహ్మ గురించి మనకు తెలియదు, మహా అయితే మనం విన్నాం సృష్టికర్త బ్రహ్మగారు ఉన్నారు అని. అంటే సృష్టికర్త బ్రహ్మ గురించి విన్నామే తప్ప నేనే బ్రహ్మ అని మనకి ఎవ్వరూ చెప్పలేదు. ఇప్పుడు ఎవరు చెబుతున్నారండి? బ్రహ్మనిష్ఠుడైనటువంటి శంకర భగవత్పాదులు వారు మనకి తెలియచేస్తున్నారు. ఇది మనం శ్రవణం చేయడం. ఏమిటిది? అహం బ్రహ్మాస్మి అనేటటువంటి వాక్యాన్ని మనం శ్రవణం చేశాం. చేసినటువంటి ఈ శ్రవణం ఏం చేస్తుందండి? వినాల్సిన రీతిగా శ్రద్ధతో. ఏదో చెబుతారే, ఒక మహారాజు గారి దగ్గరికి ఒక మాంత్రికుడు 3 పుర్రెలు తీసుకుని వెళ్ళాడు.
అయ్యా ఈ 3 పుర్రెల్లో ఏది శ్రేష్టము అని ప్రశ్నించాడండి తీసుకువెళ్ళిన మాంత్రికుడు. అప్పుడు రాజుగారు తన మంత్రి వైపు చూస్తారండి. మంత్రి మంచి ఘటికుడు, మన తెనాలి రామకృష్ణ వంటి వాడు. అతడు వెళ్ళాడు, పరిశీలన చేశాడు. ఇదిగో ఈ పుర్రె చాలా శ్రేష్టము, రెండవది మధ్యమము, మూడవది అధమము అన్నాడు. అరే, ఉత్తమము మధ్యమము అధమము అని ఎలా చెప్పగలుగుతున్నావు అని రాజుగారు ప్రశ్నించాడు, మాంత్రికుడు కూడా ప్రశ్నించాడు. అప్పుడు ఆయన చెబుతాడండి, ఇదిగో ఈ అధమ పుర్రె ఉన్నదే ఈ చెవితో ఉంటుంది, ఈ చెవితో విడిచిపెట్టేస్తుంది, 2 చెవులకి రంధ్రం ఉంది, అంచేత ఇది అధమ పుర్రె. అంటే ఈ చెవితో వినడు, ఈ చెవితో విడిచిపెట్టేసాడు. అది శ్రవణం కాదండి, టైం పాస్ అవుతుంది. ఇక మననం ఏమిటి అని అంటే, విన్నదాన్ని తనకు తాను అనుకుని మరొకరికి చెప్పడం. మరొకరికి చెప్పడంతో ఏమవుతుందంటే అది దృఢపడుతుందండి. ఇది మననం. ఇది మధ్యమ పుర్రె ఏం చేస్తుంది, ఈ 2 చెవులతో విని నోటితో చెబుతూ ఉంటుంది. ఇది మధ్యమ పుర్రె. ఇక మూడవది ఏమిటి, ఉత్తమము అని అంటే 2 చెవుల ద్వారా విని నోటితో కూడా ఇతరులకు చెబుతూ ఆ చెప్పిన దాన్ని హృదయంలోనికి పుంజుకొని తను అవునా కాదా, గురువు గారు చెప్పారు, నేను బ్రహ్మనట, నేను స్త్రీని కాదు, పురుషుణ్ణి కాదు, మనిషిని కాదు, నా 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 ఇదేదీ కాదు, మరి నేనెవరిని, పరబ్రహ్మ స్వరూపాన్ని అని చెప్పినటువంటి దాన్ని మననం చేస్తూ చేసిన ఆ మననమును ధ్యానము, నిధిధ్యాస, ధ్యా అనేటటువంటి ఆ అక్షరం నుండి వస్తుందండి. ఒక మహానుభావుడండి, అంటే వారు ఏమి చదువుకోలేదండి. నిధిధ్యాసనం అంటే ఏమిటి అంటే దానికి అది చాలా సింపుల్గా చెప్పారండి. నిధి అంటే నిధిధ్యాసనం, అది మహాప్రాణం కాదు, కానీ వారు మహాప్రాణంగా చెప్పి నిధిధ్యాసనం. నిధి అంటే ఏమిటి, ధనం. ఏమా నిధి, ఆత్మనిధి. ఎక్కడుంది, లోపల ఉంది. లోపల ఉన్నటువంటి ఆత్మనిధి యందు ధ్యానం చేయడమే నిధిధ్యాసనం పో అన్నారండి ఆయన. నిజంగా శబ్దానికి అర్థం కూడా చాలా బాగుందండి. నిధి, ఏమా నిధి, ఆత్మనిధి. ఆత్మనిధి యందు దృష్టి పెట్టడమే, ధ్యానం చెయ్యడమే నిధిధ్యాసనం అన్నారు. ఇదే విషయాన్ని మనకి నిధిధ్యాసనము అనేటటువంటి ఆ శబ్దానికండి విపర్యయ అంటే విపరీతంగా ఉన్నటువంటి మన భావన నుండి తప్పించేదేదో, తొలగించేదేదో అది నిధిధ్యాసనం. విపరీత భావన ఏమిటి, మనకి శరీరము నేను అనుకోవడం. ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే అగ్రహణము, విపరీత భావన. ఒక విషయం అది ఫలానా అని మనకి ఎప్పుడైతే తెలియలేదో, తెలియకపోతే నష్టం లేదండి, తెలియని దాని యందు మరొక దాన్ని మనం ఊహించుకుంటామండి, మరొక దాన్ని మనం కల్పించుకుంటామండి. కల్పించుకున్నామని కూడా మనం అనమండి, అది నిజమే అని మనం వాదిస్తామండి. ఉదాహరణకి తాడు, తాడు తాడుగా తెలియలేదండి మనకి. తాడు తాడుగా ఎప్పుడైతే తెలియలేదో దాని యందు మనకి ఏం కనిపిస్తుందండి, పాము కనిపిస్తుంది. తాడు తెలియకపోవడం వల్ల నష్టమేమీ లేదండి, కానీ భయము నష్టము ఎక్కడొచ్చిందంటే తాడు మీద పామును చూడడం వల్లండి. అలానే ఇక్కడ మన దాష్టాంతికంలో చూస్తే బ్రహ్మ గురించో ఆత్మ గురించో తెలియకపోతే అంత ఇబ్బంది లేదండి, కానీ తెలియని నేను, లేని ఈ శరీరాన్ని, లేని ఈ మనస్సుని, లేని ఈ బుద్ధిని, లేని ఈ ఇంద్రియాలను సత్యము అని వీటిని విపరీతంగా భావన చేస్తున్నాం. అంచేత విపర్యయము అనే ఈ విపరీత భావనను తొలగించేది ఏది అంటే నిధిధ్యాసనం. శ్రవణం ఒక పిల్లర్, రెండవ పిల్లర్ ఏమిటండి, మననం, మూడవ పిల్లర్ ఏమిటండి, నిధిధ్యాసనం. ఎప్పుడైతే ఈ 2 పిల్లర్స్ గురించి మనం తెలుసుకొని మూడవ పిల్లర్ ఏమిటి అనేది మనం దృష్టి పెట్టినప్పుడు ఏం తెలుస్తుంది అని అంటే, ప్రారంభంలో నేను ధ్యానం చేస్తున్నాను అని ఉంటుంది, ఆ తరువాత ధ్యానం చేస్తున్నాను అనేది పోయి
ఎలా ఉంటుంది అంటే కలిసిపోయి ఉంటుంది. అదే మనకి ఉపదేశ సారంలో ఆజ్యధారయా శ్రోతసా సమం సరళ చింతనం విరళతః పరం. ఆ ధ్యానం ఎలా ఉండాలండి? దేని మీద ధ్యానం? పాము అనే భయం నాకు కలిగినప్పుడు లైటు వేసి దృష్టి ఎక్కడ పెట్టాలండి? ఎక్కడ పాము నాకు కనిపించిందో అక్కడ పెట్టాలండి. లైట్ అక్కడ వేసి ఇక్కడ చూస్తే, వేసేదేమో పాము కనిపించే చోట లైట్ వేసాడు, కానీ వీడు వేరే చోట చూస్తున్నాడండి. అప్పుడు వాడికి ఏం తెలుస్తుందండి? అంచేత వేరే చోట కాదు సుమా, ఎక్కడ నీకు పాము కనిపించిందో అక్కడే విచార్య లైట్ ప్రకాశం వెయ్యాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే దృష్టిని అక్కడే పెట్టాలి. అక్కడే పెట్టినప్పుడు తెలుస్తుందండి ఏమిటిది, తాడా లేకపోతే పామా అనేది. అంచేత అంతటి దృష్టి కలగాలంటే ఎలా ఉండాలండి? ధ్యానము ఎలా ఉండాలండి? ఆజ్యధారయ, నేతి ధారల, అంటే వితౌట్ ఎనీ బ్రేక్. ఇలా చూసి మరలా వెంటనే ఇలా చూసి మరలా ఇలా చూసి మధ్య మధ్యలో వాడు అటు ఇటు దిక్కులు చూసాడు అనుకోండి, దిక్కులు చూసినప్పుడు అమ్మో వచ్చేసి ఉంటుంది పాము, నేను మళ్ళీ అటు చూసినప్పుడు ఎటో పోయి ఉంటుంది పాము అంటాడు వాడు. అంచేత అటు ఇటు పోయిందని నువ్వు అనుకోవడం ఎందుకు? అక్కడే చూడు. అక్కడే చూడాలంటే మన దృష్టి అంతర్ముఖమై ఆత్మయందే ఉండాలి. ఆ ఉండడం ఎలా ఉండాలన్నారండి? ఆజ్యధారయ, నేతి ధారలా ఉండాలి. అంతేకాదు రెండవ ఉదాహరణ ఉపమానం స్రోతసా సమం, ఒక నదీ ప్రవాహంలా ఉండాలి. అంచేత ఆజ్యధారలాగా నదీ ప్రవాహంలాగా నీవు ఎప్పుడైతే ధ్యానం చేశావో, ఎవరి మీద దృష్టి పెట్టి? నీ స్వరూపమైనటువంటిది. మనం ఉదాహరణలో చెబితే ఎక్కడ పాము కనిపించిందో అక్కడే దృష్టి పెట్టి అన్నారు. అలా ఎప్పుడైతే పెడతామో అది నిధిధ్యాసనం అవుతుంది. నిధిధ్యాసనంలో దేహము నేనేమో, ఏమో పాము ఇంకా ఉన్నదేమో అనేటటువంటి ఆ ఏమో అనేది పోతుంది. పాము లేనే లేదు, మరి ఏముంది? తాడే ఉంది. మరి ఇక్కడ ఏముంది? నేను మాతాజీని, నేను ఒక స్త్రీని, నేను సోన్సో సోన్సో, ఇవన్నీ పోయినవి. ఎందుకని? దృష్టి అక్కడ పెట్టారు. ఎక్కడ అది? ఆ తత్వం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే నీ యొక్క ధ్యానము ధ్యాస ఒక నేతి ధారలా అటువైపే సాగిందో, ఒక నదీ ప్రవాహంలా అటువైపే వెళ్ళిందో, అది ఒక నదీ ప్రవాహం వెళ్ళి వెళ్ళి అనంత సాగరాన్ని చేరుతుందో, అలా నీ ధ్యానం కాస్త వెళ్ళి వెళ్ళి ఆత్మానంద సాగరంలో మునుగుతుంది, కలుస్తుంది. ఇదండి నిధిధ్యాస్య అంటే, నిధిధ్యాసనము అంటే. దానికి మాండుక్యోపనిషత్తులో చెప్తారండి, నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం. ఎన్ని ప్రజ్ఞలు చెప్పారు! అదృశ్యం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం. ఎన్ని లక్షణాలు! ఎవరికండి? ఏ విద్వాంసుడైతే తన స్వరూపాన్ని విచారణ చేసి శ్రవణ మనన నిధిధ్యాసనము అనేటటువంటి ఈ 3 స్తంభాల మీద ఉన్నటువంటి తన స్వరూపమైనటువంటి ఆ ఆత్మానుభూతి పొందుతాడో, అటువంటి ఆ తత్వము ఎవరో కాదు, పరం బ్రహ్మ నిత్యం తత్ ఏవ అహమస్మి. మళ్ళా మనందరితో అనిపిస్తున్నారండి. అనిపించడం అంటే నోటితో కాదు, దృష్టితో, ధ్యాసతో, అనుభవంతో. ఏముందంటే ఒక శ్లోకం పాడడమో లేకపోతే ఒక పద్యం పాడడమో పాడేస్తామండి. ఆహాహా, కేవలం పాడడం కాదు, అక్కడ అనుభూతి చెందాలి. ఈ అనుభూతి కోసం అండి కొంతమంది రాజులు రాజ్యం కోసం కొట్టుకోలేదండి. రాజ్యాన్ని సమర్పణ చేసేసి, అవి ఒక గడ్డి పరకలాగా తృణప్రాయంగా సమర్పణ చేసేసి, మీకు ఏదైనా ఇస్తాం కానీ మాకు బ్రహ్మ విద్య కావాలి. ఏమిటా బ్రహ్మ విద్య? స్వరూపం.
స్వరూపనిష్ట, ఆత్మనిష్ట అనే దానికోసం మనం జానశ్రుతి రైపుడు అనే కథ విన్నామండి. భగవద్గీతలో కూడా 2-3 సార్లు విన్నాం. మనం కూడా అది వరకు చెప్పుకున్నామండి. ఇప్పుడు మరొక 2 మహానుభావుల గురించి చెప్పుకుందాం. ఇది మనకి శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనేటటువంటి ఆ గ్రంథంలో ఆయన రచించినటువంటిది. అంటే మన భారతదేశము యొక్క ఆ సమున్నతి, ఆ సంస్కారము, ఆ ధర్మము ఎలా ఆధారపడి బ్రతికింది అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఒకసారి 2 రాజులు, ఒక రాజు మరొక రాజు మీద దండెత్తాడు. బలమైన రాజు గెలిచాడు, బలహీనుడైన రాజు ఓడిపోయాడు. సరే, గెలిచిన రాజు కాస్త ఏం చేస్తాడు అంటే, ఈ గెలిచిన సందర్భంగా యజ్ఞయాగాది క్రతువులు చేసి అందరికీ సంతోషంగా దాన ధర్మాలు చేద్దాము అని అతడు ఒక హోమ నిమిత్తమై ఒక గోవును తీసుకొచ్చి పూజ చేస్తాడు. తీరా పూజ చేసిన వెంటనే అదేమో తెలియదు, ఆ గోమాత కాస్త మరణించింది. అరెరే, ఇదేమిటి, ఎందుకు ఇలా జరిగింది, ఇది చాలా అశుభం కదా అని ఆయనకు తెలిసినటువంటి పండితులందరినీ పిలిచి అడిగాడు ఆ రాజు. అడిగితే వాళ్ళందరూ అంటారు, మాకు దీని గురించి అంతగా తెలియదు, కానీ ఏ ఓడిన రాజు అయితే ఉన్నాడో అతడికి తెలుసు ఈ విషయము అన్నాడు. ఇక్కడ చూడండి, అంటే పాత్రలండి, వాళ్ళు ఎప్పటి వాళ్ళో తెలియదు కానీ ఎప్పుడూ ఉండిపోతూ ఉంటారు. అదండి వారి గొప్పతనం. ఈ గెలిచిన రాజు ఓడిన రాజు దగ్గరికి వెళ్ళడం ఏమిటి అని అనుకోలేదండి. అభిమానం లేకుండా ఏ అడవుల్లో ఓడిపోయి ఉన్నాడో ఆ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ పరిస్థితి వచ్చింది, అంచేత మీరు నాకు దయచేసి దాని గురించి మీరు సలహా ఇవ్వాల్సిందే, రావాల్సింది అని కోరుతాడు. ఈయన కోరడము, ఆయన కూడా నో అనలేదండి. ఓడిపోయిన వాడిని, సిగ్గుతో ఉన్నవాడు నేనేమిటి రావడము అని అనుకోలేదండి. ఆయన అలాగే వస్తాను అన్నారు. సభ ఒకటి నిర్వహిస్తూ సభలో ఉన్నటువంటి అందరినీ ఉద్దేశించి, ఏ మహారాజైతే ఇవాళ నాకు ఓడినప్పటికీ సహాయంగా వచ్చారో అటువంటి వారికి నేను గురుదక్షిణిగా ఏమి అడిగితే అది నేను ఇస్తాను అంటాడు. ఏమడిగితే అది ఇస్తాను అన్నాడు. మనమైతే ఏం చేసేవాళ్ళు మనకు బాగా తెలుసు. ఇలా అంటే ఆ ఓడిన రాజు మౌనంగా ఉన్నాడు. మరలా ఈ గెలిచిన రాజు అంటాడు, మహారాజా మీరు మరోలా అనుకోవద్దు, నేను చెబుతున్నాను, మొత్తం నా రాజ్యాన్ని మీకు ఇచ్చేస్తాను, కోరుకోండి అన్నాడు. అప్పుడు మౌనంగానే ఉన్నాడండి ఓడిన రాజు. అంటే మౌనంగా ఉండడం అసమర్థతనా? ఓడిన రాజుకు ఉన్నటువంటి సంయమనము ఏమిటి అనేది చూసి గెలిచిన రాజు చాలా ఆశ్చర్యపోయాడండి. ఏమిటి, మీరేమి మాట్లాడరేమిటి అని అడిగితే ఓడిన రాజు అంటాడు, చూడండి, ఏదైనా ఒకటి సంపాదించాలంటే కష్టపడి సంపాదించాలే తప్ప ఎవడో ఇస్తే తీసుకుంటే అది గొప్పతనం కాదు. అంతేకాదు, మీరు నా మీద ప్రేమతోనో దయతోనో ఇచ్చినటువంటి రాజ్యాన్ని తీసుకుని నేను రాజునైతే ప్రజ ఏమనుకుంటుంది? అయాచితంగా వచ్చినటువంటి రాజ్యంతో ఈయన రాజు అయ్యాడు అని అనుకోరా? నేను మాట్లాడటం లేదు అనే దాని విషయంలో నేను చెప్పాల్సింది ఏమిటి అంటే, మీరు నాకు గురుదక్షిణగా ఇవ్వాలి అనుకున్న దాన్ని నాకు బ్రహ్మ విద్యను బోధించండి అన్నాడు. ఇదండి, అంటే రాజ్యము కన్నా బ్రహ్మ విద్య గొప్పదా, బ్రహ్మ విద్యము కన్నా రాజ్యం గొప్పదా? ఏమో, ఈ కాలపు వాళ్ళైతే బాగుందండి, నేను ఓడిపోయిన నా రాజ్యంతో పాటు మీ రాజ్యం కూడా వస్తుంది, బ్రహ్మాండంగా ఉందో ఓకే అని దాన్ని ఒక అగ్రిమెంట్ అయిపోయేదండి. కానీ ఇక్కడ కాలేదండి. ఎందుకని? వాళ్ళు ధర్మం కోసం బ్రతికారు, బ్రహ్మం కోసమే జీవించారండి, జీవనంలోనే బ్రహ్మానుభూతి పొందారండి. సరే, అలా గురుదక్షిణగా అతడు కోరేసరికి ఈ గెలిచిన రాజు చాలా ఆశ్చర్యపోయి అందరితో చెబుతాడండి, నేను ఇప్పటి వరకు ఎన్నెన్ని రాజ్యాల మీద దండెత్తి
ఎంత రాజ్యం సంపాదించినా అది ఎందుకు కొరగానిది. ఇంతటి మహానుభావుడి యొక్క స్నేహం నాకు లభించింది, ఇంతటి ఉత్తముడు నాకు దొరకడమేది ఒక పెద్ద గొప్పతనాన్ని లేదా ఒక గొప్ప వరాన్ని నేను పొందినటువంటిది అని నా అభిప్రాయము అంటాడండి. సభికులందరూ సంతోషంతో చప్పట్లు కొడతారండి. అప్పటికి ఇంకా ఊరుకొని ఉండలేక ఎవరు గెలిచిన రాజు ఓడిన రాజుతో అంటాడు, అయ్యా, మీరు అన్న గురుదక్షిణ ఇచ్చే సామర్థ్యం నాకు ఉందో లేదో తెలియదు, కానీ మీరు నాకు ఆస్థాన గురువులుగా ఉండాలి, ఇది నా కోరిక, మీరు తప్పనిసరిగా తీర్చండి అన్నాడండి. సరే, దానికేముంది అని ఒప్పుకున్నారు. ఎవరు ఇంతకు ఓడిన రాజు అని అంటే ఖాండిక్యుడు. గెలిచిన రాజు ఎవరండి? కేశిధ్వజుడు. ఖాండిక్యుడు అంటాడు, నేను బాధపడాల్సింది, అంటే రాజ్యం కోల్పోయారని మీకు బాధగా లేదా అని అంటాడండి. ఎప్పుడు బాధపడాలి? నేను ధర్మం తప్పితే బాధపడాలి. ధర్మంగానే నేను ఓడిపోయాను. ఏమిటి ధర్మము? నీవు నాకన్నా బలవంతుడివి, నాకన్నా బలవంతుడివైన కారణంగా నీ చేతిలో నేను ఓడిపోయాను. ఈ ఓటమి గెలుపు అనేటటువంటిది ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ధర్మం ఏమిటి? బలవంతుడి చేతిలో బలహీనుడు ఓడిపోతాడు. అంచేత జరిగిన ధర్మానికి నేను ఎందుకు బాధపడతాను? బాధపడటం లేదు అంటాడండి. అది ఆయనకు ఉన్నటువంటి నిష్ఠ అండి. ఇలా చివరికి అతడిని గురుస్థానంలో పెట్టుకుని అతని సలహాలు, అతని సంప్రదింపులతో ఇతడు ఉంటే ఇతడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇద్దరికిద్దరు శ్రవణం చేస్తూ మననం చేస్తూ నిధిధ్యాసనంలో ఉండేవారండి ఇద్దరు. ఎవరు? ఖాండిక్యుడు, కేశిధ్వజుడు. తరువాత ఖాండిక్యుడి యొక్క కుమారుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు కేశిధ్వజుడు. చూడండి, ఇద్దరికీ ముఖ్యమైనది ఏమిటండి? బ్రహ్మ విద్య. ఇద్దరికి సంపాదించాల్సింది ఏమిటండి? బ్రహ్మనిష్ట. బ్రహ్మ విద్యతో బ్రహ్మనిష్ట. ఇదండి నిధిధ్యాసనము అంటే, ఇదండి విద్వాంసత్వము అంటే. అంచేత ఏ బ్రహ్మజ్ఞానం కోసం ఒక జానశ్రుతి మహారాజు కూడా అన్నింటినీ విడిచిపెట్టి ఎక్కడో బండి కింద ఒళ్ళు గోక్కుంటూ దురదని తీర్చుకుంటూ ఉన్నటువంటి ఒక రైతుడు పాదాల మీద పడ్డాడండి. ఏమిటండి అది? ఒక మహారాజు చెయ్యాల్సిన పనేనా అండి? అంటే ఆ మహానుభావుడి యొక్క పాదార విందముల యందు నేను మహారాజును కాను, ఒక ధూళి కణాన్ని అంటాడండి జానశ్రుతి. అది ఇంతకు అంతటి పెద్ద పదవిని, అంతటి మహోన్నతమైనటువంటి స్థితిని ఇక్కడ మనకి శంకర భగవత్పాదుల వారు ఏం చెప్తూ ఉన్నారండి? ఎవరెవరు ఇంతింత కష్టపడి ఎలా 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 పొందుతున్నారు, యదా ఆప్నోతి తత్వం, ఏ తత్వాన్ని పొందుతూ ఉన్నారు, ఆ పొందబడిన తత్వము ఎవరో కాదు, అహమస్మి. అంటే అది మనందరికీ వర్తిస్తుంది. అహమస్మి, బ్రహ్మాహమస్మి, పరం బ్రహ్మైవాహమస్మి అనేదాన్ని మనకి ఇక్కడ అనుసంధానం చేస్తూ ఉన్నారండి. నిధిధ్యాసనము అనే దాని గురించి ఆలోచన చేస్తే కూడానండి, సజాతీయ వృత్తి ప్రవాహ నిధిధ్యాస అంటారు. ఇక్కడ చెప్పారే రమణ మహర్షి వారు, ఆద్యధారగా ఉండాలి, స్రోతస సమంగా ఉండాలి అని. స్రోతస్సులాగా అంటే నదీ ప్రవాహంలాగా, నేతి ధారలాగా ఉండాలి. ఎప్పుడైతే అక్కడ సజాతీయ వృత్తి ప్రవాహం, ఏమిటక్కడ సజాతి? ఆత్మ కాని దానిని విడిచిపెట్టడం, దానికి సంబంధించినటువంటి పదాలనే శ్రవణం చెయ్యడం. దేనికి సంబంధించినటువంటిది? ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి. ఆత్మనిత్యము అని అలానే మనకి బ్రహ్మజ్ఞానావళిలో చెప్పారే, అసంగోహం 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 పునః పునః, అసంగోహం 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 పునః పునః, సచ్చిదానంద రూపోహం
సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయః అహమేవాహమవ్యయః అహమేవాహమవ్యయః. అసంగః, ఆ శబ్దం ఏం చేస్తుందండి? దేన్ని మనం పట్టుకుని ఉన్నా దీనికన్నా నేను వేరుగా ఉన్నాను, కట్టుకున్న వస్త్రం కన్నా నేను వేరుగా ఉన్నాను, ధరించిన శరీరానికన్నా నేను వేరుగా ఉన్నాను, సంకల్పించే మనస్సు కన్నా నేను వేరుగా ఉన్నాను, నిశ్చయించే బుద్ధి కన్నా నేను వేరుగా ఉన్నాను, శబ్దస్పర్శ రూప రసగంధాది విషయాలను గ్రహించేటటువంటి ఇంద్రియాల కన్నా కూడా నేను వేరుగా ఉన్నాను. ఏ శరీరంలో ప్రాణం ఉంటే సచేతనంగా ఉండి తిరుగుతుందో ఆ ప్రాణం కన్నా నేను వేరుగా ఉన్నాను. అసంగః అసంగః అసంగః. స్థూల శరీరముతో నాకు సంగం లేదు, సూక్ష్మ శరీరంతో సంగం లేదు, కారణ శరీరంతో సంగం లేదు. అంచేత అసంగః అహం అసంగః అహం అసంగః అహం అని 3 సార్లు చెప్పారు. మరి అసంగుడవైతే ఎంతకు నీవెవరివి అంటావా? అహం అవ్యయః ఏవా, నేను అవ్యయుణ్ణి అంటే మార్పు చెందేవాణ్ణి కాదు, మృతి చెందేవాణ్ణి కాదు, నశించేవాణ్ణి కాదు, మార్పు చెందేవాణ్ణి కాదు. అలానా? ఇంకా ఎవరు నీవు? సచ్చిదానందరూపోహం. సచ్చిత్ ఆనందం, ఇదంతా ఏమిటండి? నిధిధ్యాసనం అండి. ఆత్మకు సంబంధించినటువంటి శబ్దాలనే వింటూ, శబ్దాలనే మననం చేసుకుంటూ, ఆ శబ్ద ప్రత్యయము ఏదైతే ఉందో, శబ్దార్థము ఏదైతే ఉందో, అర్థములో మునిగిపోవడం, ఇది నిధిధ్యాసనం. ఇది సజాతీయ వృత్తి ప్రవాహం. ఇక వేరే ఏ వృత్తి లేదండి, కేవలం అదే వృత్తి. ఏది? అహమేవ అహమవ్యయః, అహం బ్రహ్మ, అహం నిత్యం పరం బ్రహ్మ. అదే నిర్వాణ షట్కులో కూడా చెప్పారే, చిదానంద రూప శివోహం శివోహం శివోహం. ఎప్పుడైతే ఆ రకమైనటువంటి సజాతీయ వృత్తి ప్రవాహంలో వెళ్ళి, ఎంతవరకు రండి నదీ ప్రవాహం? సముద్రంలో కలిసేంతవరకు అండి. కలిసిందండి, ఇంకెక్కడ ప్రవాహిస్తుందండి? ప్రవాహం ఆగిపోయిందండి, ఇంక ప్రవాహం లేదు, స్వరూపమే ఉంది. ఎలా ఉంది? అంతవరకు తనకొక పేరు, నదికొక పేరు, తనకొక దారి, రెండూ విడిచిపెట్టేసి నామరూపే విహాయ, రెండింటిని విడిచిపెట్టి ఆ నదీ ప్రవాహము సాగరంలో కలిసిపోయి, ప్రవాహము లేదు, లేకపోతే ఆవాహనము లేదు, రెండూ లేకుండా కేవలం స్థితిగా ఉంటుందో అది నిజమైనటువంటి నిధిధ్యాసనం. అందుచేతనే యద్ ఆప్నోతి తత్వం నిధిధ్యాస్య విద్వాన్. ఎవరు విద్వాంసుడు? చెప్పుకున్నామే, అందరూ ఆ హోమగుండాల ద్వారా బంగారు ముద్దలు 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 పొందారండి. తర్వాత ఏమైపోయారండి? అగ్నికి ఆహుతైపోయారు. మరి ఏ ఒక్కడు నిష్ఠలో ఉన్నాడు, ఏ ఒక్కడు వివేకంతో ఉన్నాడు, ఏ ఒక్కడు తనలో కలిగినటువంటి ధనం మీద, జనం మీద, బంగారం మీద ఎన్ని వ్యామోహాల్ని విడిచిపెట్టాడు, అతడు మాత్రమే అగ్నిహోత్రుడి దర్శనము అయ్యింది. అంతేకాదు, ఇక్కడ మనకి చెప్పుకోవాలంటే స్వరూప సందర్శనం అవుతుంది. ఏ రీతిగా? పరబ్రహ్మైవాహం అనేటటువంటి నిష్ఠ కుదురుతుంది అన్నారండి. ఇది మనకి గురువు ప్రసాదించేటటువంటిదండి. అంచేత విద్వాన్ విద్వాన్ అని అంటే మనకి చెబుతుంటారే పెద్దలు, స్వగృహే పూజ్యతే మూర్ఖ. మూర్ఖుడైనటువంటి వాడు ఇంట్లో మాత్రమే పూజింపబడతాడండి. ఏం చేస్తారండి? ఇంట్లో ఉన్న వాళ్ళకి చచ్చినట్టు భరిస్తారండి, ఎందుకంటే పోషించేది వాడే కాబట్టి. కేవలం స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వగ్రామే పూజ్యతే ప్రభు. ఆ గ్రామానికి ఒక అధికారి ఉంటాడు, కరణం గారు మున్సబ్ గారు అనేవారండి.
అంచేత ఆ గ్రామాధికారికి ఎక్కడి వరకు ఉంటుందండి గౌరవము? ఆ గ్రామం వరకు ఉంటుంది. స్వదేశే పూజ్యతే రాజా. రాజుగారు అతడు ఏ దేశానికి రాజో ఆ దేశం వరకు ఆయన పూజింపబడతాడండి. మరిక విద్వాంసుడు విద్వాన్ సర్వత్ర పూజ్యతే. పాండిత్యం ఉన్నటువంటి ఇతడు ఏ దేశం వెళ్ళినా విద్య ఏం చేస్తుందండి? విద్యా దదాతి వినయం, వినయం ఇస్తుంది, జ్ఞానం ఇస్తుందండి. తల్లిదండ్రుల్లా పోషణ చేస్తుందండి, భార్యలా ఆదరిస్తుందండి, స్నేహితుడులా ప్రేమిస్తుందండి. అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా వెంట వస్తుందండి. డబ్బులు వెంట పట్టుకెళ్తే ఎవరన్నా పట్టుకెళ్ళిపోతాడేమో, ఏమైనా దొంగతనం చేస్తారేమో అనుకోవచ్చండి. అందుకని ఏటీఎం కార్డులు పెట్టుకుంటే ఏటీఎం కార్డులే దొంగతనం చేసేస్తున్నారండి. ఇంకేం చేస్తారండి? కానీ ఈ విద్య అనేది ఉందే, ఈ విద్వత్తు ఉందే, ఈ విజ్ఞానం ఉందే, దీన్ని ఎవడు అపహరించలేడండి. అంచేత ఎక్కడికి వెళతాడో అక్కడికి నీడలా అనుసరించి వెళ్ళేదేదో అది విద్య. అటువంటి విద్వాంసుడు సర్వత్ర పూజ్యతే అని చెబుతూ ఇక్కడ ఆ విద్వత్తును మించినటువంటి విద్వత్తు ఏమిటది? అహమేవ విద్యా. విద్యా స్వరూపమే. ఏమా విద్యా స్వరూపము? బ్రహ్మ విద్య, శ్రీ విద్య, మహావిద్య, ఆత్మ విద్య. ఇన్ని పేర్లు ఒక్కదానికేనే. అంచేత అటువంటి విద్వత్తు కలిగినటువంటి విద్వాంసుడు ఏం చేస్తున్నాడు? ఆ తత్వాన్ని పొందుతున్నాడు. తత్వం తత్వం అనేది మనం మర్చిపోవద్దండి. ఎవరు ఎప్పుడు ఎక్కడ తత్వం అని వాడిన దానికి అర్థం ఏమిటి? అది నీవు, అది నీవు, అది నీవు. సో మనకు కూడా గుర్తించాల్సింది, తెలియాల్సింది ఏమిటి? ఎస్, అది నేను, అది నేను, అది నేను అనేది ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు శంకర భగవత్పాదులు వారు. ఇక తరువాతి శ్లోకంలో యదానంద రూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మ వృచ్చైక గమ్యం తురీయం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అని తెలియచేస్తున్నారు. అది మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మనం దీనికి ముందుగా ఉపదేశ సారం భగవాన్ రమణ మహర్షి వారిది వినడము, దానికి తగిన రీతిలోనే మరలా అది గుర్తు చేసుకోవడానికి వీలుగానే అవే పదాలతో దానికి సంబంధించినటువంటి స్వరూప నిష్టను అనుసంధానం చేయిస్తున్నారండి. ఎందుకు అనుసంధానం అంటే మర్చిపోతాం కదండి. మిమ్మల్ని సడన్గా ఇవాళ ప్రొద్దుట ఏం టిఫిన్ తిన్నారని అడిగామనుకోండి, ఉండండి ప్రొద్దుటి టిఫిన్ అండి, ఉప్మా అండి, ఇడ్లీనండి అని అడుగుతాం. అరే ప్రొద్దుడు తిన్నదే నువ్వు మర్చిపోయి చెప్పలేకపోతున్నావంటే మరి నీ స్వరూపం నువ్వు ఎంతగా మర్చిపోతున్నావు. అంచేత మర్చిపోకుండా స్థిరం కావడం కోసమని ఏం చేస్తున్నారండి? అనుసంధానం చేయిస్తూ ఉన్నారు. ఎందుకు మనమంతా ఎక్కడున్నామండి? అదిగో నౌక, విజ్ఞాన నౌకలో ఉన్నామండి. ఏం చేస్తున్నామండి? చకోడీలు తింటున్నామండి, పకోడీలు తింటున్నామండి. అబ్బాయి ఇవేమీ లేదండి, ఇవి అవసరం లేదండి అక్కడ. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ 7 ఏళ్ల కుర్రాడండి. వయ్యారంగా ఎడమ చెయ్యి పైకెత్తి, ఈ 5 వేళ్లల్లో చిటికిన వేలే చిన్నదండి, దీనికే బలం తక్కువండి. అలాంటి చిటికిన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి నడుము మీద చెయ్యి పెట్టుకొని అందరినీ రండి రండి అని పిలిస్తే వారం రోజులు ఉన్నటువంటి వాళ్ళకండి, 1 రోజు 2 రోజులు కాదండి, వారం రోజులు అలాగే పట్టి ఉంచాడండి. అప్పుడట వాళ్ళకి ఎవ్వరికి ఆకలి వేయలేదు, దాహం వేయలేదు. ఎందుకు వేయలేదు? అవును కదా అని వాళ్ళందరూ తర్వాత ఆలోచించుకున్నారండి. ఏది? దేవేంద్రుడు రావడం, వర్షాన్ని తగ్గించడం, శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం చేయడం, పాదాల మీద పడి క్షమాపణ కోరడం అంతా అయిపోయిన తర్వాత, అవును వారం రోజులు పట్టాడు కదా శ్రీకృష్ణయ్య, మనం ఎలా, మనకి అసలు ఆకలి దాహం 2 వేయలేదేమిటి అని అంటే ఆ ముఖారవిందాన్ని దర్శిస్తూ ఉంటే ఆకలిపోయే, దాహము లేకపోయే. ఇంకెక్కడ దాహం, ఇంకెక్కడ ఆకలి అంటారు. అలా మనం కూడా విజ్ఞాన నౌకలో కూర్చున్నప్పుడు ఇక మనకి అజ్ఞాన వశములో ఏర్పడిన ఆకలి, దాహము ఇవి 2 ఎందుకుంటాయండి? లేవండి. మనకున్న ఆకలి అల్లా ఆచార్య స్వామి వారు చెప్పిందంతా జుర్రుకోవాలి, అది పానం చేసేయాలి, ఆ అమృతాన్ని గ్రోలాలి. గ్రోలుతూ గ్రోలుతూ ఏమవుతుందండి? బలం. ఏమా బలం? ఆత్మబలం.
నేనే బ్రహ్మను. ఎస్, నేను బ్రహ్మనే. నేను బ్రహ్మను కాదు, నేను స్త్రీని కాదు, నేను వ్యక్తిని కాదు, నేను బ్రహ్మను, నేను బ్రహ్మను. పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి తద్బ్రహ్మాహమస్మి అనేది అనుసంధానం చేయిస్తూ ఉన్నారు. మరి ఎంతటి అనుసంధానం చేయిస్తున్న ఆ శంకర భగవత్పాదుల వారే ఆ స్థితిని ప్రసాదించుగాక అని వారిని ప్రార్థిస్తూ, ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్వరి.